ప్రతిపక్ష నేత పాత్ర పోషించడం చేతకాక తన ఆస్థాన పేటీఎం రైటర్లు రాసినటువంటి ఓ పెద్ద లేఖను మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన అక్కసు వెళ్ళగక్కుతూ మా గౌరవ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారికి ఒక లేఖ రాయడం జరిగింది. ఎందుకు ఆ లేఖ రాసిండు అనే దానికి పొంతనలేని సమాధానాలు, ఫ్రస్ట్రేషన్లో వారు రాసినటువంటి మతిలేని మాటలను మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతినిత్యం 18 గంటలు కష్టపడుతూ ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నందుకని ఫ్రస్ట్రేషన్ అడుగుతా ఉన్నా. కేటీఆర్ గారు రాసిన పెద్ద లేఖలో ఒక్కొక్క దానికి సూటిగా సమానం చెప్పేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం. వారు రాసినటువంటి లేఖలో ప్రజాపాలనలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉన్నందుకు ఓర్వలేకనే అతను రాసినటువంటి రాతలు అవి పిచ్చి రాతలు, రోతలుగానే మేము భావిస్తున్నాం. ఆడబిడ్డలు అన్నదాతలు, అటు ఆడబిడ్డలకు మహాలక్ష్మి స్కీమ్ కింద సంతోషంగా ఉండడానికి వారి తలెత్తుకొని ఉండే విధంగా చేసేటువంటి కార్యక్రమం మహాలక్ష్మి స్కీమ్లో ఆడపిల్లలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం కానీ, ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరా క్రాంతి పథకం ద్వారా వాళ్ళకు భరోసానిచ్చేటువంటి కార్యక్రమం. ఆనాడు దివంగత మానేది వైఎస్ఆర్ ఉన్నప్పుడు మహిళా తల్లులు లక్షాధికారులుగా మార్చడానికి పావుల వడ్డీకి రుణాలు ప్రారంభం చేసి వడ్డీలు రుణాలుగా చేసి, ఈనాడు ప్రతి మహిళా తల్లిని కోటీశ్వరాలుగా మార్చడానికి ప్రతి ఏటా 20,000 కోట్లు శ్రీనిధి బ్యాంకు లింకేజ్ ద్వారా వారికి ఇచ్చేటువంటి కార్యక్రమంలో మహిళా తల్లుల ఆనందాన్ని చూస్తున్న క్రమంలో ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరా క్రాంతి పథకం ద్వారా వాళ్ళకి ఈరోజు చేసే కార్యక్రమం అన్నదాతలకు 21,000 కోట్లు 25 లక్షల మంది రైతులకు ఏకకాలు రుణమాఫీ చేసి అటు అన్నదాతలను ఇటు ఆడబిడ్డలను ఆదుకునేటువంటి కార్యక్రమం చేసినందుక మీ కడుపు నొప్పి అని చెప్పండి మాట్లాడుతూ ఉన్నా. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నందుక మీ బాధాన్ని అడుగుతా ఉన్నా. గృహజ్యోతి కింద 200 యూనిట్లు కరెంటు గాల్చుకుంటూ ఉచితంగా అందజేస్తున్నామే. ఆనాడు రైతన్నలకు ఉచితంగా కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. రైతులు పండించిన పంటలకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ సంవత్సర కాలంలో ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్న మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన, మా కాంగ్రెస్ పార్టీ పైన ఎందుకు మీ అక్కసని అడుగుతా ఉన్నా. అంతేకాదు తెలంగాణ తల్లిని పట్టుకొని కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. గతంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి ఈరోజు మీరు పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం మీ పార్టీ లైన్లో వడ్డానాలు, బంగారాభరణాలు, కిరీటాలు తెలంగాణ ప్రజల భావానికి అనుగుణంగా కాకుండా మీ భావాలకు అనుగుణంగా పెట్టుకున్నటువంటి తెలంగాణ తల్లిని మార్చింది మీరు కాదని అడుగుతున్నా. 1969లో తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు ఉన్నటువంటి తెలంగాణ తల్లిని మార్చి కొత్తగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుకున్నది మీరు అంటున్నాం. సరే, మీకు నిజంగా తెలంగాణ తల్లి పైన ప్రేమ ఉండుంటే 10 సంవత్సరాలు మీ పరిపాలనలో ఏ తెలంగాణ వాదంతో మీ కుటుంబము అడ్డంగా దోచుకొని అడ్డంగా పదవులు అనుభవించి మీ నలుగురే తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం లోపల పెట్టాలని ఆలోచన మీకు ఎందుకు రాలేదు అంటున్నా. తెలంగాణ తల్లి పెట్టాలని ఒక చట్టం చేయాలని చెప్పినటువంటి సోయి మీకు ఎందుకు రాలేదు మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ఉప ముఖ్యమంత్రి మంత్రులందరితో కూడా గాడిన పెట్టే క్రమంలో తెలంగాణలో అసలు దేనికి పాలసీ లేదు. ఆ పాలసీలు సృష్టించేటువంటి కార్యక్రమం చేస్తూ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతా ఉంటే అది కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూసి ప్రతి ఒక్కరు కవులు, కళాకారులు, ఉద్యమకారులు మా తల్లిని, మా నాయనమ్మను, మా అమ్మమ్మను చూసినట్టుగా ఉంటుందని చెప్పినటువంటి ఒక భావన చెప్తా ఉంటే కూడా ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టేదాన్ని కూడా రాజకీయం చేసే విధంగా ఏదైతే మాట్లాడుతూ సోయిలేని మాటలు, మతిలేని మాటలు రాయడాన్ని మీ లేఖ రూపంలో తప్పబడుతూ ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు తెలంగాణ అస్తిత్వాన్ని
ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేటువంటి చేస్తున్న ప్రయత్నాన్ని కూడా చూసి తట్టుకోలేనటువంటి మిమ్మల్ని చూస్తే ఏమనాలను. అధికారం రాగానే మీ ప్రగతి భవన్ గోడలు కంచెలను కూలగొట్టి ప్రగతి భవన్ను ప్రజాభవన్ చేసినందుక ఈరోజు మీ కుల్లోని అడుగుతా ఉన్నా. అంతేకాదు ఈరోజు అప్పులో కుప్పగా మార్చినటువంటి తెలంగాణను సరైన మార్గంలో మొదటి వారంలో ఉండే ప్రభుత్వ ఉద్యోగులకు గౌరవ వేతనాలు ఇచ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చినందుకు ఈరోజు మీరు మాట్లాడేటువంటి మాటలు మాట్లాడితే ఢిల్లీకి మూటలు పంపిస్తున్నారని చెప్పిన మాట. అసలు మీ బీఆర్ఎస్ పార్టీకి బ్యాంకు బ్యాలెన్స్ 1400 కోట్లు ఏ విధంగా వచ్చిందో ముందు మా తెలంగాణ ప్రజలకు దేశ ప్రజలకు సమానం చెప్పని అడుగుతా ఉన్నా. అంతేకాకుండా ఈరోజు ఆయన మాట్లాడిన ఒక్కొక్క లేఖలు ఒక్కొక్క దానికి ఒక సమానం చెప్పడానికి కోసం అసలు మా కేటీఆర్ గారికి ఎందుకంత ద్వేషమో ఎందుకు మా ప్రజాపాలనపై అక్కసో అర్థం కావడం లేదు. ఏడాదిలో 55,000 ఉద్యోగాలు ఇచ్చినందుక మీ బాధ అంటున్నా. ఈరోజు మేమేమో స్కిల్ యూనివర్సిటీని తీసుకుని వస్తున్నాం, స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకుని వస్తున్నాం. మీరేమో విద్వేషాల వాట్సాప్ యూనివర్సిటీని తెరిచారు. మేమేమో ప్రజలకు దగ్గరయ్యేటువంటి పరిపాలనతో ముందుకోతుంటే మీరేమో విద్వేషంతో ఓ వాట్సాప్ యూనివర్సిటీని తెరిచి అందులో ఇష్టానుసారంగా పోస్టులు చేస్తున్నటువంటి ప్రతి పథకాన్ని వక్రీకరించేటువంటి కార్యక్రమం తప్ప మీరు చేస్తున్నది ఏంటి అనేది ఒకసారి మీరు ఆలోచన ఇవ్వాల్సింది కోరుతున్నాం. ఈరోజు ఆయన రాసిన లేఖలు చూస్తుంటే ఒక్కొక్క దానికి అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తిగా ఓడిపోయి పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నాకే పరిమితమైన ఇంకా వాళ్ళ పిచ్చి ప్రేలాపనలు ఆగుతలేవన్న మాట ఈ సందర్భంగా ఈరోజు మా నాయకుడు భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటల్లోనే నడుస్తున్నాడు, చెప్పిన బాటలోనే ముందుకు పోతున్నాడు. ఈరోజు కుల గణన కూడా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, మణిపూర్ నుంచి ముంబై వరకు మా రాహుల్ గాంధీ గారు చేసిన పాదయాత్రలో వివక్షను కండ్ల నిండారుగా చూసిన వాడిగా ఈరోజు సమానత్వం రావాలంటే ఎవరి ఇస్తాయింతో తేలాల్సిందే, కులగణన జరగాలి, బీసీల వాటి ఎంతో తేలని చెప్పని వారు చెప్పినప్పుడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదింపు చేసుకొని ఈరోజు బలహీన వర్గాల సంఖ్య తేలడానికి కోసం మేము కులగణన చేస్తే దానిపైన కూడా మీకు కంటగింపే. అంటే అసలు మీకు బీసీల లెక్క తేలాలని లేదని మేము అడుగుతున్నా. బీసీలకు మీరు వ్యతిరేకం అనుకూలం ఇప్పటివరకు మీరు చెప్పలేనటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఈరోజు రాహుల్ గాంధీ గారికి మీరు ఏదైతే లేఖ రాసిర్రో అది మీ కడుపు నొప్పిగానే మేము భావిస్తున్నాం తప్ప ప్రజలలో కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్నటువంటి ఆదరణ చూసే ఈరోజు మీరు ఈ విధంగా మా నాయకత్వం పైన మా రాహుల్ గాంధీ గారికి లేనిపోని ఓ పెద్ద పెద్ద లేఖలు రాసినంత మాత్రాన మీరు చెప్పేది వింటారని చెప్పి అని అనుకోవడం అవివేకం అన్నమాట. ఈ సందర్భంగా చెప్తూ మీరు ఎన్ని పెద్ద పెద్ద లేఖలు రాసినా మార్ఫింగ్ ఫోటోలతోటి మీ వాట్సాప్ యూనివర్సిటీలో విద్వేషాన్ని రంగరించి రక్తి కట్టించాలని చూసినా ప్రజలకి మీ మాటలకు మోసపోరు. మీ అందరికీ నమస్కారాలు.